New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే సార్. స్వప్న గారు నమస్తే, చెప్పండి. సార్, ఈ వీడియోలో మనం కోపం గురించి మాట్లాడుకుందాం. అది మీకు సంబంధించింది కాదు, ఎందుకంటే మీరు ఎప్పుడు స్మైలింగ్ లో ఉంటారు. మీరు 2వ నెంబర్. ఆ ప్రశ్న అడగాలంటే కూడా కోపం కావాలి. ఈ ప్రపంచంలో ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది అంటారు మీరు? అవునవును. అంటే కొంతమందికి ఏంటంటే ఊరినే చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో అసలు ఏ నెంబర్స్ లో పుడితే కనుక వాళ్ళకి కోపం అనేది ఈజీగా వస్తూ ఉంటుంది అంటారు. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఏమైనా మీరు మేనిఫెస్టేషన్ కూడా చెప్తారా దానికోసం? చెప్పండి సార్ ఒకసారి. వాస్తవంగా నిజంగా కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి మేడం, వీటికి ఇది కోపం పర్యాపదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 3-4 సిరీస్ ఉంటాయి. ఈ 3-4 సిరీస్ వాళ్ళకి ఏంటంటే ఊరికైనా కోపం వచ్చేస్తుంది. దానికి వాళ్ళ ప్రెస్టేషన్ ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ ఉంటుంది. ఆ నెంబర్ కంపల్సరీ ఉండాల్సిందే, అది ఉంటుంది. కొంత ప్రెస్టేషన్ అంటే ఏదో లేదనే బాధ. ఇప్పుడు మీరు ఎందుకు చికాకు పడతారు? ఏదో లేకపోతేనే కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదో ఉంది, మనకేదో లేదు, అప్పుడు చికాకు వస్తుంది. ఆ చికాకులో కోపం వస్తుంది. ఎస్, దాంట్లో నెంబర్ 1గా మనం తీసుకోవాల్సింది కింగ్ నెంబరే. నెంబర్ 1 10 19 28 ఎవరైతే జన్మిస్తారో వీళ్ళకి ఇంటర్నల్ అగ్రినెస్ ఉంటుంది, కోపం ఉంటుంది. చాలా మందికి గుర్తించలేం మనం, ఎందుకు ఇలా ఉంటారు వీళ్ళు అని అనిపిస్తుంది మనకి. కానీ వీళ్ళకి వచ్చే ఈగో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేంది ఇంతకుముందు మనం వీడియోలో చెప్పాము, వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఎవరికైనా వీళ్ళు చెప్పారనుకోండి, మీరున్నారు, మీరు ఇది చేయండి అన్నారనుకోండి, మీరు చేయాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళకి చేయలేదు అనుకోండి, కోపం వస్తుంది. నేను చెప్తే చేయడా వీడు అనే ఈగో సాటిస్ఫై బట్ వచ్చేసి వీడికి ఎవడన్నా పని చెప్పాడు అనుకోండి, 1 10 19 28 జన్మించిన వాళ్ళకి, దానికి కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు నాకు చెప్తావా అనే ఫీలింగ్ వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. చాలా మంది 1 10 19 28 వాళ్ళు ఆడియన్స్ చూసే వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు తెలియకుండానే ఒక కోపం అనే ఫీలింగ్ మీకు ఉంటుంది, మీరు గుర్తించలేరు దాన్ని. కోపం వస్తుందని మీకు తెలియదు, కానీ మీకు వస్తుంది. ఎందుకు వస్తుందంటే వీళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ ఇది యాక్సెప్ట్ చేయదు. సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు May 28 సార్. అవును, 1 నెంబర్ ఆయన. అదే బాలకృష్ణ కూడా 1 నెంబరే. చాలా మందిని లైవ్ లో ఏదో అంటే కొట్టేస్తాడు. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు మనుషులు మంచి వాళ్ళైనా ఇమిడియట్ గా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి మళ్ళీ ఏ ఫీలింగ్స్ ఉండవు, దాచుకో ఓపెన్ ఉంటారు వీళ్ళు. ఓపెన్ గా ఉంటారు, హెల్పింగ్ నేచర్ బాగుంటుంది, ఏదంటే అది సాయం చేసేస్తారు మళ్ళీ. అందుకే దీన్ని కింగ్ నెంబర్ అంటారు. కింగ్ నెంబర్ కు ఈ విధమైన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కోపం జాగ్రత్త, కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, తన్నులు పడతాయి, కొట్టేస్తారు. తర్వాత మేడం 4 13 22 31 ఇది రాహు నెంబర్. ఉన్నంతసేపు చాలా బాగుంటారు వీళ్ళు, చాలా స్మూత్, మంచిగా టై అంత చాలా స్మార్ట్ గా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు. ఇక తేడా వచ్చింది మామూలు ఉండదు, మామూలు కోపం ఉండదు వీళ్ళకి. అందుకే నేను చాలాసార్లు నా వీడియోలో చాలాసార్లు చెప్పా, మీరు బిజినెస్ కన్నా ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం బెటర్ బ్రదర్. ఎందుకంటే మీరు వ్యాపారంలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. వచ్చిన కస్టమర్ని ఆయనకి ప్లెజర్నెస్ హాస్పిటాలిటీ ఇచ్చినట్టుగా ఫీల్ కావాలి. మనం ఇవ్వకపోయినా అట్లా ఫీల్ కావాలంటే యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ ఎవరికి సాధ్యపడుతుందో వాళ్ళే చేయాలి. ఈ 4వ చేసింది కనపడుతుంది ఆడ, ఓహో వీడియో సంథింగ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్. వీళ్ళ కోపం యొక్క ఎందుకు ఉంటుందంటే 4వ నెంబర్ రాహు అధిపతి. రాహుకి ఎప్పుడు అతని ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది, రాక్షసుడిని. కాబట్టి ఆ రాక్షసుని యొక్క క్వాలిటీ వీళ్ళకు బాగుంటుంది. తర్వాత ఇంకొక మిస్సింగ్ ఉంటుంది వీళ్ళకి, ఏంటంటే వీళ్ళకి బాడీ ఉండదు వీళ్ళ దగ్గర, తలకాయ మాత్రమే ఉంటుంది. తల, ముక్కు, చెవులు, నోరు, కన్ను, మెదడు, తల ఒక్కటే. 4వ నెంబర్ అంటే తల ఒకటే, అయితే కింద బాడీ ఉండదు వీళ్ళకి. ఆ బాడీ లేని ఫీలింగ్ వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది కామన్ గా. మనం అనుకుంటాం బాడీ లేకుంటే ఎలా ఉంటారండి మనుషులు అని అనుకుంటారు. మనం జనరల్ గా అనుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఊహించుకోవడానికి ఏదైనా అనుకోవచ్చు. అంటే రాహు కేతువుల నెంబర్స్ లింక్ అని చెప్తున్నారు. లింక్ ఓకే, అలాగా 7 కి రాహు కనుక తల మాత్రమే ఉన్నట్లు. 4 రాహు తల ఉంటది, కేతు 7వ నెంబర్ ఆయనకు బాడీ మాత్రమే ఉంటుంది. దాని మూలంగానే వాడికం బాడీ లేదని కోపం, వీడికం తల లేదని కోపం. దాని మూలంగా ఈ ప్రెస్టేషన్ ఎదుటి వాళ్ళ మీద తీరుస్తా ఉంటారు. ఇతనికి తల ఉంటది, అంత బాగుంటది, బాడీ ఉంటది అంటే ఉంటది మీకు, కానీ అన్ని సమస్యలే ఉంటాయి కింద. ఇక్కడ నుంచి కిందికి జరిగిందంటే ఏమంటే మెడ నొప్పులు వస్తాయి మీకు, షోల్డర్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా, నడువు నొప్పులు వస్తూ ఉంటాయి,
తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కొద్దిసేపు ఏదైనా చిన్న పని చేస్తే అమ్మటే అలసిపోతారు. తర్వాత మీకు కార్డియాటిక్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు ఉంటాయి. సో లేడీస్ అయితే పీసీఓడి సమస్యలు ఉంటాయి బాగా. సో ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి వీళ్ళకి. సో అందుకే వీళ్ళ బాడీ సరిగ్గా లేదు అని అర్థం. ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నాకు ఉండవు, మీకు ఉండవు, వాళ్ళకే ఎందుకు ఉంటాయి అంటే బాడీ లేదని అర్థం కాదు. సో ఈ ప్రెస్టేషన్ కూడా వాళ్ళ కోపానికి గురి చేస్తుంది. కాబట్టి వీళ్ళకి బాగా కోపం వస్తుంది. జాగ్రత్త, కేరింగ్ తీసుకోవాలి. తర్వాత 7, 16, 25 వీళ్ళకి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తలకాయ ఉండదు బాబు. ప్రతి ఒక్కరు తిడతా ఉంటారు, ఏమరా తల్లేని పనులు చేస్తా ఉంటారు, సో తలకాయ ఉందా నీకు అని అంటాడు. అక్కడ కూడా వీళ్ళకి కోపం వస్తా ఉంటుంది బాబు. సో తర్వాత మనకి 7, 8, 17, 26 వీళ్ళకి కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే ఒకటి శ్రమ చేసి 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 ప్రెస్టేజ్, కష్టజీవులు ఎంత కష్టపడ్డా మళ్ళీ సరైన స్థితిలో ఉండరు, సరైన డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. ప్రతి ఒక్కడు వచ్చి వీనికే పని చెప్తా ఉంటాడు. వీడు ఎట్లా పని చేస్తాడు కానీ పని చేస్తున్నా చెప్తారు ఎవరైనా. పని చేయడం ఎవడు చెప్పడు, వాడు చేయడం వేస్ట్ ఎందుకని వాడికి చెప్పరు. వీళ్ళు ఏంది చేస్తారు, మనస్ఫూర్తిగా చేస్తారు, మళ్ళీ చాలా మనసు పెట్టి చేస్తారు. కాబట్టి వీరికి చెప్తే పని అయితే దొరబాయి నీకు చెప్పేయండి అంటారు. సో కాబట్టి వీళ్ళకి అమ్మ ప్రతి ఒక్కడు నాకే చెప్తా ఉంటాడు, ప్రతి పని ఈ ఫీలింగ్ ఉంటుంది దానికి మనసులో. చేస్తాడు, మంచిగా చేస్తాడు, కానీ ఎవరికైనా ఎక్కువ బడనేసినప్పుడు ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్తో ఇతనికి కోపం ఉంటుంది. ఇక అత్యధిక కోపం ఉండే నెంబర్ వచ్చేసి మనకి 9, 18, 27 వీళ్ళకు ఉంటుంది మేడం కోపం. మామూలు కోపం ఉండదు ఇక. ఎందుకంటే మంచి యంగ్రీ అనొచ్చు, వీళ్ళని యంగ్రీ పర్సన్స్ అనొచ్చు. అందుకే వీళ్ళని తీసుకుపోయి అలా దోషేస్తాడు రక్షణ వ్యవస్థలలో, పోలీసు, తర్వాత ఎయిర్ ఫోర్సు, నేవీ, ఇలాంటి ఆర్మీలో ఇలాంటి నెట్టేస్తారు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి బాగా కోపం ఉంటుంది. ఇది సూర్యునికి బాగా దగ్గర ఉండే నెంబరు. అతని వేడి ఇతని మీద పడటం వలన వీళ్ళు బాగా అగ్రెసివ్గా ఉంటారు, మంచి బలంగా ఉంటారు, దిట్టగా ఉంటారు, హైట్, పర్సనాలిటీ మంచిగా ఉంటారు. సో అది కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మనం ఇలా ఉన్నాగా మననే ఎవడు అంటారు, ఎదుటి వాళ్ళకి చీమ లెక్క కనిపిస్తూ ఉంటారు, చిన్న చీమ లెక్క కనిపిస్తుంది, కాబట్టి ఎవరిని లెక్క చేయరు. దాంతో వీళ్ళకి బాగా కోపం వస్తూ ఉంటుంది. సో వీటికి అన్నిటికీ రెమెడీస్ చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తీసుకోవచ్చు, మీరు తీసుకుంటే మీకు ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటే మీ లైఫ్ చాలా అందంగా తయారవుతూ ఉంటుంది. సో ఇది పర్సనలైజ్డ్, ఎవరికి వాళ్ళకి సపరేట్గా రెమెడీస్ ఉంటాయి. కోపం ఒక్కటే కానీ నెంబర్ వేరు. కోపం అనేది ఫీలింగ్ ఒకటే కానీ నెంబర్స్ డిఫరెంట్. సో ఆ డిఫరెంట్ నెంబర్కి డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. మంచి రెమెడీస్ ఇస్తాను మీకు, సూపర్గా సెట్ అయ్యేటట్టుగా. చాలా మంది కోపంతో అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షత పద్యం సుమతి మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో అలాంటివన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలంటే బాగుండాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్కి సంబంధించిన వ్యవస్థ. ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా కమ్యూనికేటర్స్. ఎవరు ఎక్కువ మంచిగా మాట్లాడగలుగుతారో, ఎవరు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళకి కింద క్రియూ ఉంటుంది, పెద్ద టీం ఉంటుంది, పెద్ద చుట్టాల సమూహం ఉంటుంది. 9, 18, 27లో తీసుకోండి, వీళ్ళకి చాలా మంది చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ దగ్గరికి చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళకు ఫీలింగ్ వీడి దగ్గర పోతే ఏదో ఒకటి అంటాడు రా, ఎందుకు అనవసరంగా ఏదో కోపం చెప్తాడు, ఏదో మాట అంటాడు, ఎప్పుడో చేసిన గుర్తుంచుకొని తిడతారు వీళ్ళు. ఎందుకు వాడి దగ్గర పోవడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు అని అవాయిడ్ చేసేస్తారు. తక్కువ మంది ఉంటారు వీళ్ళకి. వీళ్ళని కలిసే వాళ్ళు తక్కువ ఉంటుంది, చూస్తానికి పెద్దగా ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలామంది భరించలేరు, దూరం అయిపోతారు చాలామంది. కొంతమంది బాల్యమిత్రులు బాగా క్యారీఫైర్ ఉన్నారు. నాకు చాలామంది బాల్యమిత్రులు ఉన్నారు. అది ఇప్పుడు 1986 బ్యాచ్లో ఇంకా మా టీమ్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాం బాల్యమిత్రులతో. సో కొంతమంది అట్లా మెయింటైన్ చేయలేరు, కట్ అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇదే రిలేషన్షిప్, కోపం, పెయిన్ అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఎస్, మీకు ఏం ప్రాబ్లం లేదు, కోపం అంత మాత్రం ఏం లేదు. అన్ని కంట్రోల్ చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. రెమెడీస్ తీసుకొని మంచి రెమెడీస్ అద్భుతంగా తీసుకెళ్ళాం. మళ్ళీ వేరే భావన పెట్టుకోదు. డిస్కమిలరీ ఇది 90% ప్రిడిక్షన్ మాత్రమే. నేను చెప్పిన నెంబర్లలో కోపం లేని శాంతమూర్తులు, ప్రశాంతమూర్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు దీన్ని బేస్డ్గా తీసుకోకండి. గురుగారు మీరు అబద్ధం చెప్పారు, నాకు అసలు కోపం లేదు, నా నెంబర్ ఎలా చెప్పావు అని ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నెగిటివ్ కామెంట్ పెట్టకండి. ఎక్కడో మీకు కోపం వచ్చి ఉంటుంది, చూసుకోండి ఒకసారి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. సో కోపం గురించి సార్ ఎంతో బాగా చెప్పారు కదా. సో మీలో ఎవరికైనా కోపం ఉండి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సార్తో మాట్లాడచ్చు. మీకు సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ మ్యామ్.